అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు చూసినట్లయితే కొన్ని కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు నారాయణ గారు ఎంతో ముందస్తు చూపుతో నెల్లూరు ప్రజలకు మినరల్ వాటర్ ఇవ్వాలనే పథకంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంగం దగ్గర ఒక ట్యాంకును కూడా ఏర్పడడం జరిగింది. సంగం దగ్గర నుంచి నెల్లూరు సిటీకి మొత్తం కూడా మినరల్ వాటర్ వచ్చే విధంగా వారు ఎంతో ముందస్తు ప్రణాళికతో ఇక్కడ వాటర్ ప్లాంట్ వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారిపోవడం వల్ల వచ్చిన ఈ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఈ మినరల్ వాటర్ గురించి కానీ పట్టించుకున్న పాపానికి పోలేదు. కావున ప్రజలందరూ గమనించి వచ్చే నారాయణ గారికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే